ఓకే, భారత ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభం లాంటిది జర్నలిజం. ప్రజాస్వామ్యంలో జర్నలిజం పాత్ర ఎంతో ఉన్నతమైంది. ఒక రామ్నాథ్ గోయంకా, ఒక నార్ల వెంకటేశ్వరరావు, ఒక షోయాబుల్లా ఖాన్, వీరంతా జర్నలిజంలో ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాభిష్టానికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా తయారైంది. ఒక ఆసుపత్రిని ప్రారంభించాలంటే అలా ప్రారంభించేవారు కనీసం ఎంబీబీఎస్ చదివి ఉండాలి. ఒక విద్యా సంస్థను స్థాపించాలంటే ఆ స్థాపించేవారు విద్యావంతులై ఉండాలి. అంతేందుకు ఒక ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం సంపాదించాలంటే కనీస విద్యార్హత ఉండాలి. కానీ ఒక పత్రిక, ఒక టెలివిజన్ ప్రారంభించాలంటే మాత్రం ఎలాంటి విలువలు, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కేవలం డబ్బు ఉంటే చాలు. ఇలా ఎలాంటి విద్యార్హత, జర్నలిజానికి సంబంధించిన విలువలు లేకుండా జర్నలిజంలో ప్రవేశించిన జర్నలిస్టులు ప్రస్తుతం జర్నలిజాన్ని వల్వలు ఉడదీస్తున్నారు. అంతేందుకు తెలుగు అక్షరాలు కూడా కనీసం వరుసగా రాయలేని ప్రబుద్ధులు జర్నలిజంలో ప్రవేశిస్తున్నారు. తద్వారా ఈ జర్నలిజం వ్యవస్థ భ్రష్టుపట్టిపోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి చేసే చేటు అంతా ఇంత కాదు. బ్లాక్మెయిలింగ్, ఉద్దేశపూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసే వార్తలతో మన వార్తాపత్రికలు, ఛానల్స్ పూర్తిగా నిండిపోతున్నాయి. ఇందుకు కారణం అవగాహన లేక విలువలు లేని జర్నలిస్టులు పుట్టుకురావడం. ఈ పరిస్థితి మారాలి. ప్రజాస్వామ్యవాదులు జర్నలిజం విలువల పట్ల విశ్వాసం ఉన్నవారు నడుం బిగించాలి. రండి.